జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు దావీదు రాసిన 5వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దావీదు రాసిన 5వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదు దేవుని మీద ప్రతి విషయంలో ఆధారపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దావీదు గొప్ప ప్రార్థనపరుడు. తన జీవితంలో ఎదురైన ప్రతి చేదు అనుభవాలన్నీ దేవునితో పంచుకునేవాడు. తన జీవితకాలం అంతా దేవుని ఆశ్రయం చేసుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద పరిపూర్ణంగా ప్రతి విషయాన్ని అప్పగించుకుంటూ జీవించే పరిస్థితి దావీదుది. కనుకనే దావీదు అంటున్నాడు కదా, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో చూస్తున్నట్లయితే సంతోషము, సమాధానము లేదు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడే పరిస్థితి కాకుండా మరి దేని మీదో ఆధారపడే పరిస్థితి చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. కనుకనే వారి హృదయాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ దేవుని మీద ఆధారపడితే మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుంది. నిజంగా మన జీవితంలో, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఎలాంటి సమస్యలు మనకు ఎదురవుతున్నప్పటికీ, ఏ సమస్యలు గుండా మనం నడిపించబడుతున్నప్పటికీ, దేవుని మీద ఆధారపడుతూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ వాటిపై జయమిచ్చి మన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఆనందాన్ని ఇస్తానంటలేదు, ఆనందధ్వని చేయుదురు అని అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం దావీదుది. అలాంటి అనుభవాన్ని మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన్ని సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఉదాహరణకు చూసినట్లయితే హిజ్కియా రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో బలమైన అశ్షూరు రాజు సెన్హెరీబు యుద్ధానికి వస్తామన్నాడు. యుద్ధానికి రాక మునుపు ఒక ఉత్తరం రాసి పంపించాడు. అయితే హిజ్కియా రాజు చాలా భయపడిపోయాడు. ఎందుకంటే అశ్షూరు రాజ్యం చాలా బలమైన రాజ్యం. అంత మాత్రమే కాదు, కానీ అశ్షూరు రాజు అయినటువంటి సెన్హెరీబు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ జయించి చివరికి యూదా రాజ్యాన్ని కూడా జయించాలని చాలా తేలికైన మాటలతో చెప్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుని చేత నువ్వు మోసపోవద్దు హిజ్కియా అని పంపిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే పరిస్థితి హిజ్కియా రాజు జీవితంలో కనిపిస్తూ ఉంది. దేవుని ఆశ్రయించి ఆ ఉత్తరాన్ని పరిచి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు హిజ్కియా పక్షంగా, యూదా రాజ్య పక్షంగా యుద్ధం చేస్తాడు. తద్వారా యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు, యూదా ప్రజలందరికీ సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే హిజ్కియా పరిపూర్ణంగా దేవుని ఆశ్రయించి, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తనకు తానుగా అప్పగించుకున్న స్థితిని బట్టి దేవుడు ఆ యుద్ధాన్ని జరిగించి వారి హృదయాల్లో సంతోషాన్ని, సమాధానం నింపినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆశ్రయంగా చేస్తూ బ్రతుకుదాం. హిజ్కియాకు జయమిచ్చిన దేవుడు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ, ఆయన మీద ఆధారపడుతూ, పరిపూర్ణంగా అప్పగించుకుంటూ
జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యం ఉన్న మా ప్రియుల జీవితాల్లో ప్రభువా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడి మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ బ్రతకగలిగే జీవితాలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ లోకం వాటి మీద ఆధారపడి వారి జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనట్లయితే వాటన్నిటి నుంచి విడిపించి వారి జీవితంలో ప్రభువా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ వారి జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, కాపుదలను అనుగ్రహించి వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ మీ కృప నుండి వారు పొందుకునేలాగా సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ వారి జీవితంలో సంతోషాన్ని నింపమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.